మాజీ మంత్రి ఆ నియోజకవర్గంలో పనిచేసేందుకు ఆసక్తి చూపటం లేదా? స్థానిక నేతల గ్రూప్ పాలిటిక్స్తో గందరగోళంగా మారిన ఆ నియోజకవర్గంలో నాకెందుకులే అంటూ ఆ మాజీ మంత్రి ప్రస్తుతం పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారా? దీంతో ఇన్ఛార్జి బాధ్యతలను చూస్తున్న మాజీ మంత్రిపై స్థానిక క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తుందా? పార్టీని క్యాడర్ను పట్టించుకొని ఆయన్ను మారిస్తేనే బెటర్ అనే అభిప్రాయాన్ని స్థానిక నేతలు అధిష్టానం వద్ద ఉంచారా? ఇంతకీ ఎవరా మాజీ మంత్రి, ఏంటా నియోజకవర్గం? ఆ కథ ఏందో ఇప్పుడు చూద్దాం. మేరుగు నాగార్జున 2019లో వేమూరు రిజర్వ్డ్ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం వైఎస్ జగన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. అయితే 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో వేమూరు నుండి ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యాడు. మొన్నటి ఎన్నికల్లో సంతనూతలపాడు నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ చేతిలో ఘోర పరాజయం చవిచూశారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు సంతనూతలపాడు నుండి వైసీపీ అభ్యర్థిని విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికలు వచ్చేసరికి గాలి వ్యతిరేక దిశలో పయనించింది. దీంతో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. ఇక ఓటమి తర్వాత నుండి ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు మేరుగు నాగార్జున. అయితే ఇటీవల వైసీపీ అధిష్టానం మేరుగకు బాపట్ల జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా ఇచ్చింది. దీంతో మేరుగ నాగార్జున ఇన్ఛార్జిగా ఉన్న సంతనూతలపాడును మర్చిపోయిన పరిస్థితి. ఏదో చుట్టం చూపుగా అప్పుడప్పుడు వచ్చిపోతున్నారే తప్ప పార్టీ గురించి పట్టించుకోవట్లేదనే టాక్ మాత్రం బాగా వినిపిస్తుంది. నిజానికి సంతనూతలపాడు నియోజకవర్గం వైసీపీకి గట్టి పట్టున నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు. 2014లో ఆదిమూలపు సురేష్, 2019లో టీజేఆర్ సుధాకర్లు ఇక్కడ వైసీపీ తరపున గెలిచిన వారే. అయితే గత ఎన్నికల్లో మాత్రం బొమ్మ తిరగబడి మేరుగు ఓడిపోయాడు. ఓటమి తర్వాత అందుకు గల కారణాలను ఏ పార్టీ నేతలైనా విశ్లేషించుకుంటారు, వాటిని సరిచేసుకుని తిరిగి ప్రజల్లోకి వెళ్తారు. కానీ ఈ నియోజకవర్గంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మేరుగు నాగార్జున ఓడిన తర్వాత నియోజకవర్గాన్ని గాలి కొదిలేశారనే ప్రచారం బాగా వినిపిస్తుంది. తూతూ మంత్రంగా అప్పుడప్పుడు కనబడతారే తప్ప పార్టీ పటిష్టతకు ఏం చేయాలో అన్న ఆలోచన మాత్రం మేరుగా చేయట్లేదు. ద్వితీయ శ్రేణి నాయకులతో సమావేశం అవ్వటం, క్యాడర్కు తాను ఉన్నాను అనే భరోసా ఇవ్వటం ఇలాంటివేమీ నాగార్జున నుండి కనపడట్లేదు. అసలు ఓ రకంగా సంతనూతలపాడు వైసీపీకి ఇన్ఛార్జి ఉన్నాడా లేదా అనే డౌట్ సొంత పార్టీ నేతల్లోనే ఉత్పన్నమవుతుందట. మాజీ మంత్రి నాగార్జున స్థానిక వైసీపీ క్యాడర్కు అందుబాటులో లేకున్నా వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చేమకుర్తిలో అందుబాటులో ఉండటం వైసీపీ కార్యకర్తలకు ప్రస్తుతం కలిసి వస్తున్న అంశం. ఇన్ఛార్జి లేకున్నా అధ్యక్షుడిని కలవచ్చునన్న అభిప్రాయం స్థానిక వైసీపీ నేతల నుండి వినిపిస్తుందట. మరోవైపు వచ్చే ఎన్నికల్లో తాను సంతనూతలపాడు నుండి పోటీ చేయననే అభిప్రాయం మేరుగులో ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది. అందుకే ఇన్ఛార్జిగా ఉన్న నియోజకవర్గంపై పెద్దగా దృష్టి సారించట్లేదంటూ సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్న పరిస్థితి. మొక్కుబడిగా పార్టీ కార్యక్రమాలకు వస్తున్నారే తప్ప స్థానిక సమస్యల మీద ఫోకస్ చేసే ఉద్దేశంతో మేరుగ నాగార్జునలో కనపడట్లేదట. దీంతో బాపట్ల జిల్లాపై చూపించే శ్రద్ధలో కొంతైనా ఇన్ఛార్జిగా ఉన్న నియోజకవర్గం మీద చూపించాలనే డిమాండ్ స్థానిక కేడర్ నుండి వినిపిస్తున్న పరిస్థితి. మరోవైపు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గేట్లు ఓపెన్ చేస్తే వైసీపీ నేతలు జంప్ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ క్రమంలో నాగార్జున్ను ఇలాగే కంటిన్యూ చేస్తే పార్టీ క్యాడర్ చేజారే అవకాశం లేకపోలేదనే అభిప్రాయం సొంత పార్టీ నేతల నుండే వ్యక్తమవుతుంది. మరి పార్టీ అధినేత వైఎస్ జగన్ మేరుగ నాగార్జున విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియాలి అంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. మరి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.